యేసువారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఎక్కడెక్కడంటండి? సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. హల్లెలూయా. 36 కూడా. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక. ఇక్కడ ఆయన ఏమన్నాడు? వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున. ఇక్కడ మనం ఆలోచన చేద్దాము. మరి ఈ 7 సంఘాలకు యేసుక్రీస్తు ఎందుకు ఈ లేఖలు రాపించాడు అంటే, మరి వారిని హెచ్చరించడానికి, వారిని సరి చేయడానికి, బలపరచడానికి, మరి గద్దించడానికి మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన పరిచర్య చేసిన విధానం కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన రాజ్యమును గురించి బోధిస్తూ, ప్రకటిస్తూ, సంచరిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, అంటే వీళ్ళంతా పీడించబడుతున్నారు. ఎవరి చేత? సాతాను చేత బంధించబడ్డారు, సాతాను చేత పీడింపబడుతున్నారు. కాబట్టి వాటి నుంచి విడుదల వారికి అనుగ్రహించి, వారికి ఏం బోధించాడు? వాక్యాన్ని బోధించాడు. వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని ఇక్కడ ఆయన సంబోధించాడు. అంటే ఈరోజు కాపరి ఎందుకు ఉండాలి అంటే, ఆ కాపరికి దేవుడు అంటే యేసుక్రీస్తు ఆ కాపరిని బలపరుస్తాడు, ఆ కాపరికి బోధిస్తాడు, ఆ కాపరిని నిలబెడతాడు మన కొరకు. అప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడు? మన జీవితాన్ని సరిచేయడానికి దేవుని నుండి వచ్చినటువంటి ఆ యొక్క లేఖన భాగములను మనకు బోధించి మన జీవితాలను సరిచేస్తాడు. అంతేగాని మనం తప్పుబట్టి మనము వారిని నిందించి ఇదంతా అవసరం లేదు. క్రైస్తవుడు చేయవలసింది ఇది కాదు. క్రైస్తవుడు చేయవలసింది ఒకటే, యూదులమని చెప్పుకొనుచు యూదులు గాక సాతాను సంబంధించినటువంటి ప్రజలుగా మనం ఉండకూడదు. మనము క్రైస్తవులము, నిజ క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించాలి. అప్పుడే మన జీవితం నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. దేవుని దీవెనలు ఉంటాయి, దేవుని నడిపింపు ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు ఉంటుంది. ద లాస్ట్ ట్రంపెట్, ఇక చివరి అవకాశం, ఇది లాస్ట్ ఇంకా కదా. మరి లాస్ట్ చివరి బూర శబ్దానికి నువ్వు స్పందించకపోతే ఇంకా మనం బ్రతికి ఏం లాభమో, క్రైస్తవ జీవితాన్ని కలిగి ఏం లాభం మనం కదా అమ్మా. మన జీవితాన్ని సరి చేసుకోవాలి. నిజంగా ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటికి నువ్వు భయపడకు, వాటిని చూసి దిగులు పడకు. ఇక ఇంతే నా జీవితం అనుకోకు. అంటే ప్రతి ఒక్కరు ఒక ఆశ ఉంటుంది. ఏదో ఒక రోజు బయటపడతాం, ఏదో ఒక రోజు మంచి జీవితాన్ని జీవిస్తాం, ఏదో ఒక రోజు ఉద్యోగం వస్తుంది, ఏదో ఒక రోజు మన అప్పులు పోతాయి, ఏదో ఒక రోజు నా కుటుంబం నిలబడుతుంది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా భర్త మారుతాడు, నా పిల్లలు పైకి వస్తారు, ప్రయోజకులు అవుతారు, నా కష్టం పోతుందని కలలు కంటారు. కానీ కొంతమంది కలలుగానే మిగిలిపోతాయి, కానీ అందులో నుంచి బయటికి రారు. అలాగే మన వ్యక్తిగత జీవితాన్ని మనం చూసుకుంటే, క్రైస్తవ జీవితం మనకు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు, మనం దేవునితో మాట్లాడతాము, దేవుని స్వరం వింటాము, దేవుని ఆరాధిస్తాము, దేవుని ప్రార్థిస్తాము. కాబట్టి మన శ్రమలు, బాధలు, కష్టాల నుంచి మనం బయటకు వస్తాం. కానీ ఈ సువార్త అందని వారు, రక్షణ పొందని వారు, మరి వారి జీవితం ఏంటి? వారికి ఏది నిరీక్షణ? బయటికి వస్తామో అని అనుకోవట్లేదు. ఎందుకు? ఇంకా ఇంతే మా జీవితం, ఇంకా బయటికి రాలేమో, జీవితాంతం అనుభవించాలి ఈ శ్రమ, ఈ దరిద్రము. కానీ దేవుడు అన్నాడు, భయపడకు, ఇది 10 దినములు మట్టికే, అంటే ఇది కొంతకాలం మట్టికే ఉండేది ఈ శ్రమ. అప్పటి వరకు నువ్వు ఏం చేయాలి? ఓపిక, విశ్వాసము కలిగి ఉండు. దాన్ని నువ్వు ఏం చేయాలి? విసుక్కోవద్దంట. దేవుడు శక్తిని ఇస్తాడంట నీకు. నువ్వు మోయలేనంత భారము నీ పైన పెట్టాడు దేవుడు. నువ్వు మోయగలిగే ఆ శ్రమనే నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు మోయగలుగుతావు, దాన్ని భరించగలుగుతావు. హల్లెలూయా.
అందుకే మనము జ్ఞాపకం చేసుకుందాం, ఆ దేవాతి దేవుడు ఆయన కూడా శ్రమ అనుభవించాల్సి వచ్చింది కదా. నీకోసం, మనందరి కోసం ఆయన ఎవరి చేతికి అప్పగింపబడ్డాడు అమ్మా? ఆయనను కోడాలతో కొట్టి, ఆయన పైన ఉమ్మి వేసి, ఆయన బట్టలు చీట్లు వేసి పంచుకొని నిందించరు, యూదుల రాజు అని హేళన చేశారు. ఆయన ఎందుకు అంతము వరకు దానిని సహించాడు తెలుసా? ఆయనకు తెలుసు, ఇదిగో పునరుత్థానం ఉన్నది. హల్లెలూయ. తండ్రి శక్తి చేత ఆయన లేపబడ్డాడు, లోకానికి చూపించాడు, ఇదిగో నేను చేయగలిగాను, నేను చేశాను, ఇది మీకోసం. కాబట్టి దాన్ని మనం నిలబెట్టుకోవాలి. శ్రమ రాదు అని కాదు, ప్రతి ఒక్కరికి శ్రమ ఉంది. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు కూడా ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు, సంఘాన్ని పాడు చేయాలి, సంఘానికి చెడ్డ పేరు తీసుకొని రావాలి. అయితే విశ్వాసి బలంగా ఉంటే, ప్రార్థన శక్తితో ఉంటే, ఎల్లప్పుడూ దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉంటే, ఈ సంఘము కాదు ఏ సంఘము కూడా పడిపోదు, సాతానుడు ఏమి చేయలేడు. సంఘముకు నిలబడాలా, సంఘస్థులందరూ కూడా విశ్వాసములో బలపడాలి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. సాతానికి మరి ఏమనుకున్నాడు? యేసుక్రీస్తు మరి ఆనాడు మరి తండ్రితో కూడా ఉన్నటువంటి సమయంలో మనం చూస్తాం ఏంటంటే, ఈ సృష్టిని చేసినప్పుడు మరి ఆదామును సిద్ధపరిచి మరి ఆదాము కొరకు అవ్వనిచ్చినప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటే అధికారమునిచ్చాడు కదా, అధికార దండము, మరి ఒక కిరీటము కూడా ఏలడానికి. మరి ఇవి రెండు కూడా ఇప్పుడు ఎవరి వశమై ఉన్నాయి? ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. ఏమన్నాడు? ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము. ఎందుకు? వారు వాటన్నిటిని ఏలుదురు గాక అని పలికెను. మరి పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, ఏలుడి అని దేవుడు చెప్పాడు. స్వాధీనపరుచుకోమన్నాడు, ఏలుమన్నాడు. కానీ సాతానుకి ఏం కావాలా? ఆదాముకి ఇచ్చినటువంటి అధికారం, ఈ భూమి పైన అధికారం. యేసుక్రీస్తును కూడా అలాగే శోధించాడు. మత్తయి సువార్త 4:8-9. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా లాగేసుకున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ సిలువలో ఆయన ప్రాణం పెట్టాడో, ఆ సమాధిని గెలిచి అపవాది దగ్గర ఉన్నటువంటి ఆ అధికారము, ఆ యొక్క దండము క్రీస్తు వశము అయినవి. ఇది క్రైస్తవుడు గ్రహించాలి, సంఘము గ్రహించాలి. ఈరోజు అధికారం మనది, కానీ అపవాది మనం మోసం చేశాడు, భ్రమ పెడుతూ ఉన్నాడు. ఇంకా వాని వశంలో ఉందని,
ఈ శ్రమలు నిరంతరం ఉంటాయని, ఈ దరిద్రము నిన్ను వదిలిపోదని, ఈ రోగము పోదని, ఈ మరణము నిన్ను విడవదని. కానీ తండ్రి అయిన దేవుడు ఇదిగో కుమారుని ద్వారా తిరిగి మనకిచ్చిన అధికారమును బట్టి మనము ఆ మహిమలో వాటన్నిటిని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని స్వతంత్రించుకోవాలి. యేసు నామములో నువ్వు వాటిని ఎదిరించి కదా, దానికి తగ్గట్లుగా నీ జీవితాన్ని మలుచుకొని యేసు నామములో ఏం చేయాలి? ఆయన చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు నీవు చేయగలవు అని క్రీస్తు మాటల్లో మనము అనేక మార్లు మనం విన్నాం. హల్లెలూయా. కానీ ఈరోజు మనము ఏం చేస్తా ఉన్నాం? వణిగిపోతా ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. కానీ గుర్తు చేసుకుందాం, స్మరణ సంఘానికి, సంఘదూతకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, ఇదిగో అంతము వరకు సహించిన వానికి ఏమిస్తాడంట? జీవ కిరీటమును ఇస్తాడంట. హల్లెలూయా.